ఎప్పటినుంచో ఉన్న ఒక క్వెషను. ఇప్పుడు యేసు ఎవరికీ కనపడడు. అలా కనపడితే ఆయన వ్రతం చెడిపోద్ది. ఆయన పాతివ్రత్యానికి భంగం కలిగిద్ది. ఇప్పుడు దీని విషయంలో కరుణాకర్ బైబిల్‌లో ఆల్రెడీ జవాబుంది దీనికి. ఆమె అమెరికా దేశంలో డాలర్లను విడిచిపెట్టుకొని లక్షల రూపాయలు విలువ చేసే ఉద్యోగాన్ని వదిలేసుకొని లక్షలు ఖర్చు పెట్టి చుట్టూ 10 మంది నర్సులు ఎప్పుడు ఉండేవాళ్ళంట. అసలు టాప్ మోస్ట్ డాక్టర్స్ దేశంలో వాళ్ళతో ట్రీట్మెంట్ ఎందుకు తీసుకుంది? అక్కడికెళ్ళి ఆపరేషన్స్ ఎందుకు చేపిసుకుంది? ఎవడి సంగతి ఏమో నాకు తెలీదు. నువ్వు చెప్తే నేను నమ్ముతాను. ఎందుకు నాకంత అంటే అంత నమ్మకం ఉంది. నీ మీద నాకంత నమ్మకం ఉంది. మా వాళ్ళు నన్ను తిట్టు తిడతానే ఉంటారు. మీ స్నేహితుడు, మీ ఫ్రెండ్ అని. ఎలీషా ప్రవక్త చచ్చిపోయినోళ్ళని బ్రతికించాడు. కదా నీకు కూడా తెలుసు బైబిల్‌లో. అలాంటి ప్రవక్త జబ్బు చేసి చచ్చిపోయాడు. అదేంటి మరి? ఇప్పుడు పౌలు ఉన్నాడు. పౌలు కూడా అంటే దానికి సమాధానం లేదు మీ క్రిస్టియానిటీలో. ఇప్పుడు మాకైతే కర్మ సిద్ధాంతం ఉంటుంది. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. అంటే మీరు అనుసరించేవి, ఆచరించేవి, ప్రకటించేవి, నమ్ముతున్నవన్నీ కూడా మనుషులు రచించినవే. అది కూడా మొన్న రచించినవే. అంటే మీ యేసు మతం ముందు తర్వాత మాదొచ్చిందా? యూదుల మత గ్రంథం ఏది? పాత నిబంధన కదా! హ్మ్. పంచకాండాలు కదా! మొట్టమొదట హ్మ్. రాయబడింది అదే కదా! ఆ ద్వితీయోపదేశకాండం, నిర్గమాకాండంలోనే హ్మ్. వేరే మతాల గురించి ప్రస్తావన. అంటే హ్మ్. వేరే దేవతల విగ్రహాలు పగలగొట్టాలి. హ్మ్. ఆ విగ్రహాలన్నిటిని బొత్తిగా నాశనం చేయాలి. ఎక్కడెక్కడైతే హ్మ్. వాళ్ళు ఆరాధించారో ఆ పచ్చని చెట్లన్నిటిని కూడా నాశనం చేయాలి. సృష్టికి ముందే వేదాలున్నాయి. పరమేశ్వరుడి దగ్గర నుండి, ఈశ్వరుడి దగ్గర నుంచి ఫస్ట్ వేదాలు ఆవిర్భవించాయి. ఎవరు చూశారు? ఇప్పుడు అడుగు. హిందుత్వంలో ఉన్న వాటికి మీకు రుజువులు కావాలి. మీరు ఆ! చెప్పేది మేము గుడ్డిగా నమ్మాలి. ఆదాముని మట్టితో చేసాడు కదా! దానికి రుజువు చూపించండి. ఎట్లా నమ్మాలి మేము? నమ్మకపోతే వదిలేయమంటున్నాం. ఆద మాది తప్పండి. క్రైస్తవంలో తప్పేనండి. మీది రైట్ చెప్పండి. మీది రైటా? వేదాలు భగవంతుని క్రియేట్ చేశాడు. మీకు మొత్తం ప్రపంచం అంతా విస్తరించిపోయినాక మోషే వచ్చి ధర్మశాస్త్రం రాసి ఇది దేవుడు చెప్పాడేంటండి? తలకాయ ఉందా ఆయనకి? మోషే గారిని తిట్టకో. అసలు నాకు కొన్ని అసహ్యమైన క్యారెక్టర్‌లు ఉంటాయండి. నేను తిట్టడం కాదులే గాని, అరే యేసు నా దగ్గరకొచ్చి మొత్తుకున్నాడు. నేను ప్రేతాత్మనై తిరుగుతున్నా. నాకు శాంతి లేక మనశ్శాంతి, ఆత్మశాంతి లేకుండా పోయిందని. అయ్యయ్యో! యేసు కాదైతే అది దయ్యం వచ్చి ఉంటది. అదే మరి ఇంట్లో సొంత తల్లిదండ్రులే ఆ! యేసు పిచ్చోడనుకున్నారు. అయ్యో! మళ్ళీ పిచ్చోడు అనుకున్నా అంటావు. పిచ్చోడు అవటం వేరు. యేసు ప్రభువు అందుకని ఒక మాట చెప్పాడు. ఏ ప్రవక్త, ఏ గొప్ప వ్యక్తి కూడా తన సొంత ప్రదేశంలో ఘనత పొందడు అని చెప్పాడు. బెల్లంపల్లి ప్రవీణ్ వీళ్ళు అద్భుతాలు చేస్తారు కదా! పోనీ. మీ మీ ఆస్తి మొత్తం తీసుకెళ్ళి ప్రవీణ్‌కి ఇవ్వండి అయితే మరి. ఆయన ప్రవక్తేగా. మీరు టైం తీసుకోండి. ఇప్పటికిప్పుడే చెప్పమని కూడా కాదు. మీరు కావాలంటే ఆ! బాగా ప్రిపేర్ అయ్యి చెప్పండి. అవసరం లేదు చెప్పు. ఇప్పుడే చెప్తా. యేసు రక్తం జయం. చెప్పు. ఎప్పటినుంచో ఉన్న ఒక క్వెషను. హ్మ్. మీరు కూడా కామన్ సెన్స్‌తో మనం ఆలోచిద్దాం దీన్ని. హ్మ్. ఇప్పుడు యేసు ఎవరికీ కనపడడు. అలా కనపడితే ఆయన వ్రతం చెడిపోద్ది. ఆయన పాతివ్రత్యానికి భంగం కలిగిద్ది అని ఉందనుకోండి. సరే ఆయన ఎవరికీ కనపడ్డు. నాకు కనపడ్డు. మీకు కనపడ్డు. వదిలేద్దాం. కానీ కనపడి ఆయనకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని మార్చుకుంటాడు. వాళ్ళని సెలెక్ట్ చేసుకొని ఆయన సేవలో వాడుకుంటాడు. నిన్ను నేను ఎంపిక చేశానంటాడు. అద్భుతాలు చేస్తాడు. ఇది ఆయన మనస్తత్వం అని చెప్తున్నారు. దీన్ని మీరు కూడా నమ్ముతున్నారు. అంటే ఆయన కనపడొచ్చు. మాట్లాడొచ్చు. దర్శనం ఇవ్వచ్చు. కొంతమందికి ఇస్తున్నాడు. ఈ సెలెక్టివ్ అనేది మీకెందుకు డౌట్ రావట్లేదు? కొంతమంది దగ్గరే ఎందుకు? ఇప్పుడు ఆయన కాన్సెప్ట్ ఏంటి? అందరిని రక్షించాలి గదా! ప్రపంచం అంతా రక్షించాలి. అందరూ రక్షింపబడాలి గదా! నరకానికి ఎవరు పోకూడదని గదా! అంటే ఆయన నమ్ముకుంటే, యేసుని నమ్ముకుంటే రక్షించబడతారు. అందరిని ఆయన వైపుకి తిప్పాలి. ఇది గదా కాన్సెప్ట్ అద్భుతాలు చేసైనా సరే. ఇప్పుడు అదే ఆయన లక్ష్యం అయినప్పుడు, ఆల్రెడీ కొంతమందికి కనపడుతున్నప్పుడు, తెలివిగల్లోడు ఏం జేస్తాడు? ఎవరికి కనపడితే, ఎక్కడ ముందేస్తే ఎక్కువ ఫలితం ఉంటదో అక్కడికొస్తాడు. ఇప్పుడు నాలాంటోళ్ళకి కనపడొచ్చు గదా! నా ద్వారా చెప్పించొచ్చు గదా ప్రపంచానికి. ఇప్పుడు నేను జెప్తే ఇంకా లక్షల మందికి రీచ్ అయ్యిద్ది గదా! నేనెక్కువ క్రైస్తవాన్ని ప్రశ్నిస్తున్నా గదా! మాలాంటి వాళ్ళ దగ్గరికెందుకు రాడు? అంటే తెలివి తక్కువ పనులు ఎందుకు జేస్తున్నాడు యేసు? ఎవరెవరో దొంగల దగ్గరికి పోయి ఆళ్ళ దగ్గర ఎందుకు కనపడుతున్నాడు? అంటే దొంగలు మాత్రమే ఆయన యేసు దర్శనం పొందడానికి అర్హులా? ఆళ్ళు లంగా పనులు జేత్తేనే యేసు దర్శనం ఇస్తాడా? ఇప్పుడు నేను మంచోడిని లాజికల్‌గా ప్రశ్నిస్తున్నాను. నేను ఏ లంగా పనులు జేయలేదు. ఎవరిని దోచుకోలేదు. ఎవరిని మోసం జేయలేదు. అంటే నాకు యేసు దర్శనంకి కావాల్సిన అర్హతలు లేవన్నమాట. అది అసలు మీకు ఈ కామన్ సెన్స్ ఈ ప్రశ్నలు అర్థమవుతున్నాయా మీకు? నువ్వు అడిగేది నాకు అర్థమైంది. నన్ను మాట్లాడమంటే నేను మాట్లాడతా. మళ్ళీ ఆ! నీకు అర్థం రావడం ఎందుకని వింటున్నాను. చెప్పండి. నాదిదే ప్రశ్న. హ్మ్. ఇప్పుడు దీని విషయంలో కరుణాకర్ బైబిల్‌లో ఆల్రెడీ జవాబుంది దీనికి. ఆ! అంటే సరే ఇప్పుడు ఆయన పాతివ్రత్యం ఉన్నవాడైతే ఎవరికీ కనబడడు. ఆ! అది తీసేద్దాం అన్నావు. ఓకే. అదేం కాదు. ఓకే. ఆయనేదో నేనెవ్వరికి కనపడనని చెప్పే దేవుడు కాదు. ఆ! రైట్. మరి కనపడేవాడైతే ఇప్పుడు నాలాంటోడికి కనపడొచ్చు. లేకపోతే ఇంకోళ్ళకి ఏముంది అవి ఎక్కువ మందికి కనపడొచ్చు అన్న దాంతో మాట్లాడుతున్నావు నువ్వు.
ఆ! అంటే ఇంకొకటి పర్టికులర్ పర్సన్స్ కి సెలెక్టెడ్ పీపుల్ కి ఎందుకు ఆ! మాట్లాడాలి ఆయన ఆ! అందరితో మాట్లాడొచ్చు కదా అనేది నీ భావన. అవునవును. ఇందులో ఇంకొక ప్రశ్న మళ్ళీ కలిపి చెప్పేస్తా. ఇప్పుడు ఆమె పేరేంది? జాన్ వెస్లీ గారి భార్య బ్లెస్సీ. ఉమ్. నేను చీపురు ఊడుస్తుంటే అక్కడ కాదు పైన పట్టుకో అని చెప్పి కిటుకు చెప్పాడు. లేకపోతే నా చెయ్యి నొప్పొస్తుంది, కందిపోతుంది అని చెప్పి వచ్చాడు. అంటే ఆమె చీపురు ఊడుస్తుంటే చెయ్యి కందిపోతుందని చెప్పి అంత కేర్ తీసుకునేవాడు. మీ క్రిస్టియన్స్ లో పాపం ఎంతో మంది నలిగిపోతున్నారు కదా ఎన్నో కష్టాలతో. బాధలు పడేవాళ్ళు లేరా? ఆ! మరి వాళ్ళని ఎందుకు దర్శించట్లేదు? మళ్ళీ క్రిస్టియన్స్ లోని ఈ పక్షపాతం ఏంటి మళ్ళీ? అంటే ఈళ్ళందరూ దొంగలు అనేది ఓ పక్క అర్థమవుతుంది గదా! ఓ పక్కేమో అందరిని రక్షించాలనే నన్ను ఉద్దేశంతో మరి నేను సమాధానం చెప్పకుండా నువ్వు అన్ని వెళ్ళిపోతున్నావు అదే నీకు నా ఎట్లా ప్రశ్న కంప్లీట్ చెప్పేది. చేసేస్తా. తర్వాత మీరే చెప్తారు. 2 ప్రశ్నలు. ఒకటి కొంతమందికి కనపడి మార్చుకుంటున్నాడు. అలాంటప్పుడు మాలాంటి వాళ్ళకి ఎందుకు కనపడ్డు? ఒకటి. రెండోది క్రిస్టియన్స్‌లో కొంతమందికి అద్భుతాలు చేస్తున్నాడు, కనపడుతున్నాడు. మళ్ళీ అదే క్రిస్టియన్స్‌లో కొంతమందిని ఎందుకు పట్టించుకోవట్లేదు? అదేమంటే వాళ్ళకి విశ్వాస పరీక్ష పెడుతున్నా. మరి బ్లెస్సీ అక్కకి విశ్వాస పరీక్ష పెట్టొచ్చు గదా! ఆమెను రోడ్డు మీద పడేయొచ్చు కదా తీసుకొచ్చి. ఎలా వచ్చిద్దో చూద్దాం. మొత్తం ఆ ఉమ్. ఉన్న ఆస్తులన్నీ కరగదీసేసి రోడ్డు మీద అడుక్కునే స్థితిలో పడేస్తే అప్పుడు యేసుని నమ్ముకునిద్ది లేదా? విశ్వాస పరీక్ష పెట్టొచ్చు కదా అప్పుడు. వాళ్ళు మాత్రం చెయ్యి కందిపోతే మాత్రం దానికి కూడా ఒప్పుకోడా? ఓ పక్కేమో పిల్లలు సరే. క్రిస్టియానిటీలో పాపం మొన్న అమ్మాయి భవ్యశ్రీ 8 సంవత్సరాల పాప. యేసుని నమ్ముకుని ప్రార్థన చేస్తుంది. చేసి చేసి చచ్చిపోయింది పాప. ఎందుకని? చిన్న పిల్లలు చచ్చిపోతున్నా పట్టించుకోడు. ఈడు చెయ్యి కందిపోతే ఒప్పుకోడా? ఇదేం దరిద్రం? సరే ఆ, ఆ! ఆ! సరే నన్ను మాట్లాడినవి ఇక. ఆ! ఇక చెప్పండి. మీరే చెప్పండి ఇక. ఆ, ఎవరు అబ్బా ఎవరు చిన్నపిల్ల అంటున్నావు భువనేశ్వరే. భవ్యశ్రీ అని చెప్పి న్యూస్‌లో వచ్చింది కదా! చాలా ఆ, సార్లు. అయితే నేను చూడలేదు. అదైతే నాకు తెలియదు. సరే ఇప్పుడు నేను ఈ రెండు విషయాలకి పర్టికులర్ నీకు జవాబు చెప్తాను. నువ్వు సంతృప్తి చెందుతావు విను. హ్మ్. నేను ఇప్పుడు బ్లెస్సీ సిస్టర్ గురించి ఏదో మాట్లాడారు. హ్మ్. అంటే ఆమె చీపురు ఏదో ఊడుస్తుంటే ఆమెకి ఏదో చేయి నొప్పిగా ఉంటే సంథింగ్ ఏదో ఇబ్బంది పడుతుంటే ఏదో చేయి కందిపోద్దని నొప్పి వస్తుందని అలా కదమ్మా ఇలా పట్టుకో అని ఏదో దేవుడు చెప్పాడంట. నేను వినలేదు. దేవుడు చెప్పాడా అని ఆ! చెప్పిందా? ఆమె చెప్పింది కదా! మీరు చూడలేదది? నేను చూడలేదు. నేను అసలు చూడలేదులే. మొత్తం ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ మొత్తం రీల్స్ అంతా అదే తిరుగుతుంది. మొత్తం ట్రోల్స్. ఆహా, నాకు తెలియదు. సరే ఇక్కడ కరుణాకర్ ఆ! లాజిక్ గా నేను చెప్తా విను. అంటే నేను ఏదో క్రిస్టియన్ కాబట్టి స్వార్థంగా చెప్పను. లాజికల్ గా చెప్తా. హ్మ్. ఇప్పుడు నువ్వు నాకు ఒక కిలో ఇచ్చావు అనుకో రైసు నీ హ్మ్. అప్పుగా నేను మళ్ళా నేను నీ దగ్గర కిలో తీసుకుంటాను. హ్మ్. నువ్వు నా దగ్గర తీసుకుంటావు లేదంటే. లేదు నువ్వు ఇంకొకడికి ఒక పావు కిలో రైస్ ఇచ్చావు. పావు కిలో నువ్వు తీసుకుంటావు. కదా! అంటే హ్మ్. నువ్వు ఎంత ఇస్తే దాదాపుగా అంత తీసుకుంటావు. అది లాజికల్ గా తప్పు కాదు. హ్మ్. మరి ఎవరికైనా ఏది ఇస్తే 100 ఇస్తే 100 తీసుకుంటాం. 1000 ఇచ్చినోడి దగ్గర 1000 తీసుకుంటాం. లేదా హ్మ్. అంత కృతజ్ఞత కూడా చూపుతాం. హ్మ్. ఎక్కువ మంది అన్నది. హ్మ్. ఇప్పుడు బ్లెస్సీ సిస్టర్ అన్నటువంటి ఆవిడ గురించి నాకు ఎక్కువగా తెలియదు గానీ, నాకు తెలిసిన చిన్న సాక్ష్యం ఏంటంటే, అమెరికా దేశంలో ఉద్యోగాన్ని కూడా వదిలేసుకొని యేసయ్య పని చేయటానికి వచ్చిందామె. హుహు. అర్థమైందా? అమెరికా ఆవిడది దేశంలో నన్ను లెట్ మీ కంప్లీట్ ప్లీజ్. ఆమె అమెరికా దేశంలో డాలర్లను విడిచిపెట్టుకొని లక్షల రూపాయలు విలువ చేసే ఉద్యోగాన్ని వదిలేసుకొని భర్తకు సాయపడటానికి ఇద్దరు కలిసి ఉద్యోగాలు వదిలేసుకొచ్చేశారు. మరి ఖచ్చితంగా మరి దేవుడు కేర్ తీసుకోవాలి కదా! ఎంత చాలా దేవుని కోసం వదిలేశారు. మరి ఆయన కూడా చాలా తీసుకోవాలి వీళ్ళ పట్ల. సో కాబట్టి దేవుడు మాట్లాడుండొచ్చు. నీకు నేను చెప్పనా? లాజిక్ చెప్పాను. మనం ఎక్కువ ఎవరికిచ్చినా ఎక్కువగా అలాగే ఎక్కువ తీసుకుంటాం. అట్లాగే ఆయన కూడా ఎవరైతే ఎక్కువగా ఆయన పట్ల పని సేవా భారం కలిగి ఉంటారో ఆయన కూడా సేవా భారం అంత పని కలిగి ఉంటాడు. ఇప్పుడు అందరంటే ఆయన ఒకవేళ క్రిస్టియన్స్ గా పుట్టొచ్చు. అయినా వాడి ఇష్టానుసారంగా తిరుగుతున్నాడు, తాగుతున్నాడు, వ్యభిచరిస్తున్నాడు. ఎందుకు వచ్చిందిరా వీడికి ఎయిడ్స్ మరి క్రిస్టియనే కదా ఇది ఏంటంటే వాడు తప్పది. ఎందుకు చచ్చాడు అంటే తాగాడు తప్పది. కాబట్టి ఆమె చెయ్యి కందినా ఒకవేళ నొప్పి వచ్చిందని చెప్పినా దేవుడు మాట్లాడొచ్చు. మేము నమ్ముతాం. ఎందుకంటే వాళ్ళంత త్యాగం చేశారు దేవుని కోసం. సరే ఈ రోజు మళ్ళీ ఏమంటే కోర్టులు వచ్చినాయి అన్నది పక్కన పెడదాం. వాళ్ళ మొదటి స్థితి చెప్పాను. ఒకటి ఒక నువ్వు ఒక విషయం. నువ్వు యాక్సెప్ట్ చేసినా యాక్సెప్ట్ చేయకపోయినా ఇది వాస్తవం. ఆ! రెండో దానికి వస్తున్నాను. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ఇక్కడ దీని గురించి ఒక చిన్న వివరణ. ఇప్పుడు ఆవిడకి చెయ్యి కందిపోతేనే ఒప్పుకోడు కదా యేసు. మరి అదే ఆవిడకేదో క్యాన్సర్ గడ్డలు లాంటివి వచ్చినాయంట. ఆవిడే చెప్పింది. నేను వీడియో కూడా చేశాను. ఇప్పుడు చెయ్యి కందిపోతేనే కేర్ తీసుకుంటున్నాడు కదా! మరి లోపల ఏదో ప్రాబ్లమ్ అయింది. హాస్పిటల్‌కెళ్ళి హైదరాబాద్‌లో ఏఐజీ హాస్పిటల్ అనుకుంటా. చాలా పెద్ద కార్పొరేట్ హాస్పిటల్. అందులో రూమ్ రెంటే రోజుకు 30,000, 40,000 ఉంటాయి కొన్ని కొన్ని. స్పెషల్ కేర్ విభాగాల్లో. లక్షలు ఖర్చు పెట్టి చుట్టూ 10 మంది నర్సులు ఎప్పుడు ఉండేవాళ్ళంట. అసలు టాప్ మోస్ట్ డాక్టర్స్ దేశంలో ఆ కేటగిరీలో వాళ్ళు టాప్ మోస్ట్ డాక్టర్స్. వాళ్ళతో ట్రీట్మెంట్ ఎందుకు తీసుకుంది? అక్కడికెళ్ళి ఆపరేషన్స్ ఎందుకు చేపిచ్చుకుంది? యేసు ఆల్రెడీ మాట్లాడుతున్నాడు అసలు చిటికలో మాయం చేసేస్తాడు కదా! ఓ పక్కేమో వీళ్ళు అద్భుతాలు చెప్తున్నారు. ఇంకొక చోట ఉమ్. ఎక్కడేదో జరిగిందని చెప్పి సరే చిటికలో మాయం. ఇక్కడ కాదు మళ్ళీ మనం క్లియర్ గా తెలుసుకుందాం. ఇప్పుడు నువ్వు అడిగింది మంచిదే. లాజిక్ గానే అడిగావు. నన్ను చెప్పండి జవాబు చెప్తాను.
ఇంకోటి కంటిన్యూ చేయండి. దీనికి నీ ఏముందండి. కంట్రీకి వెళ్ళిపోతే మనం వెనక్కి దీనికి పడిపోతున్నాయి. సంబంధించే. సరే ఇప్పుడు మీరేమన్నారు? చేసిన వాళ్ళని బట్టి ఆయన రియాక్ట్ అవుతాడన్నారు గదా! మీరు చాలా సాక్ష్యాలు చూస్తే, అప్పటిదాకా నేను యేసుని తిట్టాను, తన్నాను, ఆహ్, క్రైస్తవం అంటే అసహ్యం నాకు. అలాంటి నన్ను అకస్మాత్తుగా దర్శించాడని చెప్పి అబ్బా! సాక్ష్యాలు. కర్ణ మరి ఎక్కడికి వెళ్ళిపోతున్నాం వీటన్నిటి నువ్వు మరి క్వెషన్స్ అడగటమే అదేంటండి? జనానికి ఇప్పుడు అర్థమవుతుంది. నేను జవాబు చెప్పనివ్వట్లేదు. ప్లీజ్ నా మాట విను. ఇప్పుడు బ్లెస్సీ సిస్టర్ గురించి ఇంకో మాట కూడా అన్నావు. అంటే ఆమెకి ఏదో క్యాన్సర్ లాంటిది ఏదో ఉంది అని నాకు తెలీదు. ఇప్పుడు నువ్వు చెప్తుంటే నేను వింటున్నాను. మా వీడియోస్ చూడట్లేదా మీరు? నువ్వు చెప్తుంటే వింటున్నాను నేను. అయ్యో! ఇప్పుడు సరే అది అయితే చాలా పెద్ద అహా! నాకు తెలీదు. ఇప్పుడు నువ్వు చెప్తే నేను విన్నాను. నేను నేను హానెస్ట్‌గా ఆ చెప్తున్నాను. ఆ నిజంగా వీడియో నాకు లింక్ తెలీదు. పంపిస్తాను మీకు. ఒకసారి వీడియో లింక్ పంపిస్తాను. పర్వాలేదు. ఎందుకు నువ్వు మాట చెప్తే నేను నమ్ముతాను. ఎవడి సంగతి ఏమో నాకు తెలీదు. నువ్వు చెప్తే నేను నమ్ముతాను. ఎందుకు నాకంత అంటే అంత నమ్మకం ఉంది. నీ మీద నాకంత నమ్మకం ఉంది. మా వాళ్ళు నన్ను తిట్టు తిడతానే ఉంటారు. మీ స్నేహితుడు, మీ ఫ్రెండ్ అని. ఎన్నన్నా తిట్టుకొని నేను చెప్తున్నాను కదా! నువ్వంటే నాకిష్టం. ప్రేమ. నా సోదరుడిగా, అయ్యో! మీ ఫ్రెండ్‌గా. మీద నాకు గౌరవం, ఇష్టం అందులో ఏం తక్కువ లేదు. కాకపోతే మీ విశ్వాసం అసత్యం అని నా విశ్వాసం, నా నమ్మకం. అది. అది నేనేమన్నా మీ అంతే. విశ్వాసం అసత్యం అనేది నా నమ్మకం. దాన్నే సరే. మాట్లాడదాం అంతే ఆ! ఎంతైనా. ఇక్కడ ఇక్కడ నన్ను ఒక మాట చెప్పని. అంటే ఇది అందరికి కూడా అవసరమైన మాట. నువ్వు దీన్ని మనం క్రాస్ చేయొద్దు. ఇప్పుడు చీపిరి పట్టుకుంటేనే కందిపోయినటువంటి ఈ పరిస్థితిలో ఉన్నటువంటి ఆవిడ జబ్బుంది గదా! జబ్బు కూడా ఏస్తే దేవుడు తీసేయొచ్చు కదా! అన్నది అసలు మెయిన్ లాజిక్. ఆమె పెద్ద ట్రీట్‌మెంట్ తీసుకుందన్నది కూడా అసలు అది పెద్ద ఇంపార్టెంట్ కాదు. దాన్ని పక్కన పడేయి. ఇక్కడే ఉంది ఒక లాజిక్. ఇప్పుడు చిన్న విషయానికి దేవుడు స్పందించాడు గదండీ! మరి ఆమెకు చేయొచ్చు గదండీ! అంటే బైబిల్ గ్రంథంలోనే మనకి ఆధారాలున్నాయి కరుణాకర్ ఈ విషయంలో. హ్మ్. ఏంటంటే ఇప్పుడు దేవుడు ఓకే. చిన్న చిన్న విషయాలు చేసినా కొన్ని సార్లు కొంతమందిని కొన్ని పరీక్షల ద్వారా నడిపిస్తాడని బైబిల్ చెప్తది. సో, కాబట్టి వీళ్ళెంతగా దీవించబడి ఇంకా ఈమె నమ్మకస్తురాలేనా? ఇంకా నాకు నమ్మకంగా జీవిస్తదా? క్యాన్సరొచ్చినా ప్రభువులోనే నిలబడతదా? అని దేవుడు పరీక్షించడానికి అలా విడిచిపెడతాడని బైబిల్ చెప్తుంది. ఉదాహరణకి నీకు కూడా తెలుసు ఎలీషా సారీ ఆహ్, ఆ! ఎలీషానే. ఎలీషా ప్రవక్త చచ్చిపోయినోళ్ళని బ్రతికించాడు. కదా! నీకు కూడా తెలుసు బైబిల్‌లో. అలాంటి ప్రవక్త జబ్బు చేసి చచ్చిపోయాడు. అదేంటి మరి? అదంతే. ఇప్పుడు పౌలున్నాడు. పౌలు కూడా మరి ఎన్నో అద్భుతాలు చేశాడు. చచ్చిపోయినోడిని బ్రతికించాడు. కానీ జబ్బుతోనే చచ్చిపోయాడు ఆయన కూడా. కాదు, దేవుడు పౌల్‌ని పరీక్ష. సిలువేశారు అని ఉంది కదా హిస్టరీలో. లేదు. ఎవరన్నారు సిలువేశారని? నేను మొన్న దాని మీద వీడియోస్ చేశా గదా! ఏ శిష్యులు ఎలా చచ్చిపోయారనేది. లేదు. జబ్బు మొత్తం చేసింది. హిస్టరీలో. తర్వాత ఆయన చిరచ్ఛేదం చేసి చంపారంటారు. సిలువ కూడా కాదు. చిరచ్ఛేదం చేశారని సరే, విన్నాను సిలువ, నేను. మరణశిక్ష ఏదో ఏసి చంపారు. మరణశిక్ష చేశారు. అంటే హ్మ్. నేను అంటుంది ఏంటంటే జబ్బు పోలాయనకి. జబ్బు అలాగే ఉంది. హ్మ్. జబ్బుతోనే ఆయన చివరి దాకా అనుభవించాడు. బైబిల్‌లో ఉంది. ప్రభువా నాకు ఈ జబ్బు తీసేయమని అడిగితే, నా హ్మ్. కృప నీకు చాలునన్నాడు హ్మ్. యేసయ్య. అంటే అదే. ఇక అప్పటి నుంచి దాని గురించి నేను అడగటం మానేశానని చెప్పాడు పౌలు. అంటే దానికి సమాధానం లేదు మీ క్రిస్టియానిటీలో. ఇప్పుడు మాకైతే కర్మ సిద్ధాంతం ఉంటుంది. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. అంటే మంచి కర్మలు గాని, చెడు కర్మలు గాని వాటి యొక్క ఫలితాలని అనుభవిస్తేనే పోతాయి అవి. ఇప్పుడు మీ ఎలీషా అనేవాడికి ఎందుకు రోగం వచ్చిందంటే ఆడికి పూర్వజన్మ కర్మ. అబ్బా! ఆడు వీడు అనకూడదయ్యా. సరే, ఎలీషా ఎలీషా ప్రవక్త గారికి ఎలీషా గారు ఎందుకు రోగం గౌరవం. వచ్చిందంటే ఆయనకి పూర్వజన్మలో చేసుకున్న ప్రారబ్ధ కర్మలుంటాయి. ఆ ప్రారబ్ధ కర్మలను బట్టి ఆయన అనుభవించాడు. మీ యేసు శిష్యులు కూడా ఎందుకు అనుభవించారు? ఈ జన్మలో చేసిన దుర్మార్గాలు, పోయిన జన్మలో చేసిన పాపాలను బట్టి వాళ్ళు ఆ శాపగ్రస్తమైన మరణాలు పొందారు. యేసుకు మరి కూడా ఈసారి యేసుకు కూడా ప్రారబ్ధ కర్మలున్నాయి. ఆయనకి అందుకే ఆయనకే అన్ని కష్టాలొచ్చినాయి. ప్రతి జీవి అట్లా కాదు. అది అది సరే మీ లాజిక్ లేకపోతే మీరు నేర్చుకున్న సిద్ధాంతం. దాంతో మేము అసలు అగ్రీ అవ్వము. దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తాము. మీకు మీరు లాజిక్ లేదు కదా! మరి ఇప్పుడు ఆచరించేవన్నీ ఎందుకు? కూడా మనుషులు ఉండు కరుణాకర్. మీరు అనుసరించేవి, ఆచరించేవి, ప్రకటించేవి, నమ్ముతున్నవన్నీ కూడా మనుషులు రచించినవే. అది కూడా మొన్న రచించినవే. మొన్న ఏ మొన్న ఏది సరే నిన్నగాక మొన్న? సరే అయినా మీరు నమ్ముతారు గనక నేను గౌరవిస్తా. ఒకటి సంగతి నాకు అనవసరం. మీ మీ కాదు. గౌరవానికి మొన్న మొన్న నేను భంగం రచించడం అంటే కలిగించను. మీరు అంటే మీ యేసు మతం ముందు తర్వాత మాదొచ్చిందా? అయ్యో! యేసు ప్రభువు కంటే ముందు పాత నిబంధనలో యూదుల ఆచారాలు ప్రపంచ చరిత్రలో మొదటివి. ఆహా! ప్రపంచ చరిత్రలో మొట్టమొదటగా వ్రాయబడినటువంటి చరిత్రలన్నీ కూడా యోధా సంస్కృతి వాళ్ళ యొక్క విధానాలే ప్రపంచంలో మొదట. మెసొపొటేమియా నాగరికత, ఆ నాగరికత, ఈ నాగరికత అంటారు. అసలు వా ఏవండీ, వాటన్నిటికంటే మీకసలు యూదులు. కామన్ సెన్స్ ఉంటే ఇప్పుడు యూదుల మత గ్రంథం ఏది? పాత నిబంధన గదా! హ్మ్. పంచకాండాలు గదా! మొట్టమొదట హ్మ్. రాయబడింది అదే గదా! హ్మ్. అంటే యోధా మతానికి ప్రమాణం ఏదైనా ఉంటే మీకు పంచకాండాలు కదా! మొట్టమొదట. హ్మ్. ఆ ద్వితీయోపదేశకాండం, ఆ ధర్మశాస్త్రం. నిర్గమకాండం. ఆ? ధర్మశాస్త్రం.
ఆ! ఆ ద్వితీయోపదేశకాండం, నిర్గమాకాండంలోనే ఉమ్, వేరే మతాల గురించి ప్రస్తావన. అంటే ఉమ్, వేరే దేవతల విగ్రహాలు పగలగొట్టాలి. ఉమ్, ఆ విగ్రహాలన్నిటిని బొత్తిగా నాశనం జేయాలి. ఎక్కడెక్కడైతే ఉమ్, వాళ్ళు ఆరాధించారో ఆ పచ్చని చెట్లన్నిటిని కూడా నాశనం జేయాలి. ఉమ్, ఇవన్నీ రాసుకున్నారంటే ఆల్రెడీ ఉమ్. మీ యూదు మతానికి సంబంధించిన ఆ పంచకండాలు రాయకముందే వేరే మతాలున్నాయి. అక్కడ ఆరాధన అబ్బా పద్ధతులు అబ్బా కామన్ నువ్వు సెన్స్ కదండీ అది. వండర్ఫుల్ వండర్ఫుల్ అసలు అబ్బో బైబిల్ రత్నావి నువ్వు. ఆ? మరి కాదా? నన్ను ఇరికి బాగాని బాబు, ఆ! నేను చెప్పేది విను. నేను చెప్పేది కూడా విను. నీ లాజిక్ ఇప్పుడు నాకు అర్థమైంది నువ్వు అన్నది. అయితే అది హిందూ మతం కాదు. ఆ! దేవత విగ్రహాలు చేశారంటే అది హిందూ మతం ఎందుకు అవుతుంది? మరే హిందూ మతం? మతం అసలు ఆర్యుల్లో నుంచి వచ్చింది. ఆహా! ఇరాన్ వైపు నుంచి వచ్చింది. అది ఎప్పుడు ఆర్యులు మన దేశంలో హిందూ మతం వేరు. ముందే మరి పుట్టి ఆయా దేశాలు ఆయా కాదండి ప్రపంచాల్లో ఇప్పుడు ఉన్నాయి. అసలు అబ్రహామును పిలవక ముందే, దేవుడు తను ప్రత్యక్షపరచుకోక ముందే ఉన్నాయి. ఏంటిది? ఆ విగ్రహారాధనలు వేరు, ఆ మతాలు వేరు. ఈ హిందుత్వంతో ముడేసుకుంటున్నావా? కాదు 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 కాదు. అబ్బాబ్బాబ్బా అహా! మీరు ఎంత తెలివిగల వాళ్ళండి, ఎంత బైబిల్ ఆ! రత్నం అయ్యా. ఒక కాదు అదేమంటే కాదు. మీరు మీరు కామన్ సెన్స్ ఉండాలి అంటున్నావు. ఇప్పుడు మీరు చెప్పిందేంటి? అన్నింటికంటే కూడా అసలు మా యూదు మతమే ముందని చెప్పారు కదా! సరే అవును, అది మీ వేరే చోట్ల అన్నిటికంటే అంటే ఉన్నవి ఇప్పుడు ప్రజెంట్ ఒక్ ప్రజెంట్ ఉన్నవి ఒక్ మీ హిందూ మతం ముందంటారు గనక మీ హిందూ మతం కంటే నేనక్కడికి కూడా చెప్తాను. ముందుంది అని నేనక్కడికొస్తాను. చెప్పాను నేను. నేనక్కడికొస్తాను. ఫస్ట్ ఉమ్, మీరన్నదేంటి? ఉమ్, యూదు మతమే ముందన్నారు. యూదు మతానికి ముందు ఏ నాగరికతలు లేవన్నారు. ఉమ్, సరే ఇప్పుడు ఆ బైబిల్‌లో ప్రస్తావించబడిన దేవతారాధన, వేరే మతాలనేవి హిందూ మతం కాదనుకుందాం కాసేపు. ఉమ్. ఆ పక్కన పెట్టండి. కాదనికంది అంతే, అదే రైట్. హిందూ మతం సరే కాదవి. అనుకుందాం. నేను మళ్ళీ అక్కడికొస్తాను. ఆయా దేశాల్లో ఒక్క రకరకాలుగా నిమిషం. విగ్రహాలు చేసుకుని పూజించేవాళ్ళు. జాన్ బాబు గారు, దాగోను దేవత, ఆ తర్వాత ఇంకా రకరకాల పేర్లతో పిలిచేవాళ్ళు. జాన్ వాళ్ళు మన బాబు గారు, దేశంలో లేరు. జాన్ మన బాబు గారు, దేశంలో వాళ్ళు లేరు. మన దేశంలో ఉన్న దేవతలు దేవుళ్ళు వేరు. జాన్ బాబు గారు నేను మాట్లాడతాను. ఆ, అక్కడికొస్తానండి. ఇప్పుడు ఓకే. మీరన్నదేంటి? యూదు మతం కంటే అసలు ముందు వేరే మతమే లేదన్నారు. ఆల్రెడీ యూదు మతానికి మొట్టమొదటి పుస్తకాలు రాసుకున్నప్పుడే వేరే మతాల గురించి మీరు ప్రస్తావించారు అంటే, వేరే మతాలున్నాయి ఇక్కడ అప్పటికే. కరెక్షన్ చేయని, నన్ను చిన్న కరెక్షన్ చేయని. అంటే నేను అందేంటంటే మన హిందూ మతాన్ని ఉద్దేశించి అన్నానన్నమాట. సరే ఇప్పుడు సరే వేరే మతాలున్నాయనేది రుజువయిపోయింది కదా! మీ బైబిల్ కంటే ఆ ముందు. ఆ ఆ అయిపోయింది గదా! ఖచ్చితంగా ఉన్నాయి. ఆ! దేవుడు ప్రత్యక్షత కాకముందే అంటే ఉన్నాయి. మీది మధ్యలో వచ్చింది. అది నిజం. మధ్యలో కాదు. ఆ! ఆది కాలం మన హిందూ మతం కంటే కూడా అసలు ఇప్పుడు మీరు హిందూ మతాన్ని ఏమంటారు? కొన్ని లక్షల సంవత్సరాలకు ముందే వచ్చిందంటారు. అవును. ఆధారం లేదు. ఎందుకు మేమనేది లేదు? ఏంటి? ఆ కాలంలో ఆది కాలంలో అసలు దేవుడు అసలు నిజంగా చెప్పాలంటే ఆదాము దగ్గరికెళ్తే మనం పూర్తిగా వెనక్కెళ్ళిపోతే ఆదాము, వాళ్ళ కుటుంబము, షేతు వాళ్ళ కుటుంబం ఎవరిని ఆరాధించారు? ఆ! యేసు ఆ! ప్రభువుని ఆరాధించారు. ఆ ఆహా! తర్వాతే కదా అసలు ఈ మహానుభావుడు కయ్యను పక్కకెళ్ళిపోయి అతను సెపరేట్ అయిపోయి ఆ సెపరేట్ జనాంగం వచ్చి తర్వాత పూజలు చేయటం, పునస్కారాలు చేయటం, దేవతల పేర్లు పెట్టుకోవటం వచ్చింది. అట్లా చూసినా కూడా బైబిల్ ప్రకారంగా మాదే ముందు. అంటే యూదులు అన్న వాళ్ళు కూడా పక్కన పెట్టేసాయి. యూదులు కూడా తర్వాతే వచ్చింది. యోధ వంశం లేకపోతే యోధా గోత్రం లేకపోతే ఇశ్రాయేలీలు అన్నది కూడా తర్వాత వచ్చింది. ఆ! మనం ఇంకా వెనక్కి మొదట్లోకి వెళ్ళి చూస్తే మొదటగా ఉంది దైవికమైనటువంటిదే. దైవికమైనటువంటి క్రైస్తవ అంటే ఇప్పుడు మనం ఊరికే అంటున్నాను క్రైస్తవ మతమే ఆహా! మొదట ఉంది. కాదు. కామెడీగా ఉంది మీరు చెప్తుంటే. అబ్బే నువ్వు అట్లా కాదండి. ఇప్పుడు ఒప్పుకోవట్లా, నీకు అర్థమైంది కానీ మీ ఒప్పుకోవట్లా నువ్వు. బైబిల్ రాసుకున్న వాళ్ళకి తలకాయ లేదు. వాళ్ళేం జేయాలంటే, ఇప్పుడు మోషే వచ్చి దేవుడు నాకు సడెన్‌గా ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఇప్పటి నుంచి మీరు ఇది ఫాలో అవ్వాలి. మోషే వచ్చేప్పటికి మొత్తం ప్రపంచం అంతా నాగరికతలొచ్చేసినియి, మతాలొచ్చేసినియి. అసలు మోషే టైంకి యూదు మతం కూడా పెద్దగా ఉనికిలో లేదు. అసలు మోషేనే స్థాపకుడు గదా! మోషే నిజానికి స్థాపకుడు కాదులే, మీరు అట్లా మీ అంటారు. దేవుడు తెలియగల్లోడైతే, ఇప్పుడు మీకు హిందుత్వం తీసుకోండి. సృష్టికి ముందే వేదాలున్నాయి. అంటే మానవుడు ఆవిర్భావానికి ముందే భగవంతుడు పరమేశ్వరుడి దగ్గర నుండి, ఈశ్వరుడి దగ్గర నుంచి ఫస్ట్ వేదాలు ఆవిర్భవించాయి. వేదాల వేదాలు తర్వాత సృష్టి. ఆవిర్భవించాయి. ఆ! వేదాలు ఆవిర్భవించాయి. వేదాలు అపౌరుషాలు ఎవరు పరమేశ్వరుడి దగ్గర. చూశారు? ఏండి? ఎవరు చూశారు? ఋషులు దర్శించారు ఆ వేదాల్ని. ఏ ఋషి? చెప్పనివ్వండి. నన్ను మరి చెప్పనివ్వండి. చెప్ప అరే ఆధారం లేకుండా లాజిక్ లేకుండా చెప్తాట. నేను అదే లాజిక్ చెప్పాను, నాకు ఆధారం చూపిస్తూ చెప్పాను నేను బైబిల్లో. వేదంలో ఒక్కొక్క మంత్రాన్ని వేదములు దేవుని నుంచి ఉద్భవించాయని చూసిన మానవుడు ఎవరు? అసలు మీ దేవుడు సృష్టి చేసాడని చెప్పి ఎవరు చూసారు చెప్పండి? అబ్బా మళ్ళీ నువ్వు పక్కకి వెళ్ళబాక కరుణాకర్. నువ్వు పక్కకెళ్ళరండి. చెప్తుంది ఇప్పుడు నేను కాదు. ప్రశ్నిస్తేనేమన్నా మళ్ళీ ఇప్పుడు ఎదురు ప్రశ్న వేస్తున్నావు. హిందుత్వంలో ఉన్న అంటే వాటికి మీకు జవాబు రుజువులు గావాలి. చెప్పలేను అని నువ్వు ఒప్పుకో, నేను కాదండి. నేను నన్ను ఇప్పుడు అడుగు. హిందుత్వంలో ఉన్న వాటికి మీకు రుజువులు గావాలి. మీరు ఆ చెప్పేది మేము గుడ్డిగా నమ్మాలి. అక్కర్లేదు. ఆ! మీరు కూడా రుజువులతో నమ్మండి. మరి అది అబ్బే నేను చూపియండి. అట్టను, ఇప్పుడు నేను మీ అట్టను. వాడు మీకు ఆదాముని కూడా మీరు ఆదాముని కూడా మీరు నమ్మక్కర్లేదు, కాదండి. రుజువులతోనే ఆదాముని నమ్మండి. మట్టితో చేశాడు. ఆదాముని మట్టితో చేశాడు కదా! దానికి రుజువు చూపించండి. ఎట్లా నమ్మాలి మేము? నమ్మకపోతే వదిలేయమంటున్నాం. మరి అదే చెప్పేది. ఏం వదిలేసేయండి. చెప్పేది? మీరు మీ హిందువులు నమ్మాలి, అదే నమ్మాలి. అదే అనాలి మీరు కూడా. ఏమండి సరే నమ్మకపోతే మీరు కూడా వదిలేయండి అనాలి. మేమేం పట్టుకోం మిమ్మల్ని. ఇప్పుడు మీరు మనిషిని నమ్మకపోతే చస్తారని మనిషి మేం బెదిరించం గదా! చూడలేదు. కనీసం ఆదాము దాంతో క్రియేట్ అయ్యాడు. ఆదాము సృష్టి ఉందా? ఉనికుందా? ఉంది. పిల్లలు పుట్టారా? పుట్టారు. ఆడి వారసత్వం వచ్చిందా? వచ్చింది. ఏంటి?
మన ఎక్కడ ఇప్పుడు అవన్నీ ఫేక్ మనిషి కదా, అవన్నీ అబద్ధాలు మేము చెప్తున్నాం కదా. మీరు సరే వచ్చిందా ఇప్పుడు వచ్చింది, జరిగిందా మీకు మీరు సరే చెప్తే ఎలాగా? ఇప్పుడు వేదాలు ఉద్భవించాయి అన్నప్పుడు ఏ మనిషి చూశాడు? అదే నేను చెప్పేది, ఆదాము సరే మా చేశాడు తప్పే, అన్నప్పుడు ఎవడు సరే మా చూశాడు? తప్పండి, మాది తప్పండి, క్రైస్తవంలో తప్పేనండి, మీది రైట్ చెప్పండి. మీరు వచ్చి మీరు నిజంగా క్రైస్తవం తప్పు, బైబిల్ అసత్యం బయటకు వచ్చేసేయండి, అప్పుడు అయ్యో నేను అంటున్నాను కదా కర్ణాకర్, సరే మాదే రాంగ్ నీ దృష్టిలో, నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాను నీ దృష్టిలో. నా ఇప్పుడు మీది దృష్టిలో రైట్ కాదు. అంటున్నావు, మీది రైటా? ఆహా, ఏంటండి? మీది రైటా? వేదాలు భగవంతుని క్రియేట్ చేశాడు, భగవంతుని దగ్గరే ఉద్భవించాయి, భగవంతుని దగ్గరే నుంచే మనిషికి వచ్చింది అంటానికి ఆధారం ఉందా? ఎవరు చూశారు? అసలు పైన ఇప్పుడు స్వర్గ నరకాలు ఉన్నాయన్నారు కదా, మీరు ఎవరు చూసారు చెప్పండి? అబ్బా, మా తప్పయ్యా, మా పక్కన పెట్టేసాయ్యా, ఆ, నువ్వు నమ్మొద్దు. ఆ, నువ్వు అసలు క్రైస్తవం నుంచి వెళ్ళిపోయావు, నువ్వు నీకు నమ్మకం లేదు. ఓకే, నేను నిన్ను ఓకే చేస్తున్నా. ఇప్పుడు నువ్వు చెప్పు నాకు, ఆ, నువ్వు ఎందుకు వెళ్ళావు, దాంట్లో ఏం చూసి వెళ్ళావు? ఇప్పుడు అది ఎవరు చూశారు, ఏ వ్యక్తికి దేవుడు ఇచ్చాడు దాన్ని? ఆ, చెప్తా వినండి. ఉమ్, మీరు కాసేపు నాకు గ్యాప్ ఇస్తే అప్పుడు నేను చెప్తా. అట్లాగే. ఏ మతంలో అయినా సరే విశ్వాసాలు ఉంటాయి, వాటికి ప్రత్యక్ష రుజువులు ఉండవు. ఫస్ట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మీరు హిందుత్వంలో ఉన్న వాటి రుజువులు అడిగారు అనుకోండి, క్రైస్తవంలో ఉన్న రుజువులు చూపించాలి. కాబట్టి మతాలలో విశ్వాసాలు ఉంటాయి తప్ప ప్రత్యక్ష ప్రమాణం ఉండదు. అయితే మరి క్రైస్తవానికి రుజువులు ఉండవు, హిందుత్వానికి రుజువులు ఉండవు కదా, మరి క్రైస్తవాన్ని వదిలేసి హిందుత్వం వైపుకి ఎందుకు వెళ్ళావు అని మీరు అడగొచ్చు కదా. వింటున్నాను, నువ్వు ఆ, మాట్లాడొద్దన్నావుగా. ఆ, ఉమ్, అంటే వింటున్నట్టుగా మీరు ఊగొడితే నాకు ఆ, అర్థమైంది. ఆ, సరే ఓకే. అప్పుడు నేను ఎందుకు వెళ్ళాను అంటే, విశ్వాసానికి ప్రత్యక్ష ప్రమాణము, రుజువులు అనేవి లేకపోయినా ఉమ్, ఏది తర్కబద్ధంగా ఉంది, ఏది లాజికల్ గా ఉంది, ఏది మానవాళి మొత్తానికి కళ్యాణకారకంగా అంటే మంచిని చేసే విధంగా ఉంది, ఉమ్, ఈ కారణాలను బట్టి నేను హిందుత్వం వైపుకి రావడం జరిగింది. ఇప్పుడు నా ఓకే. లాజిక్స్ ఏంటి? బైబిల్ దేవుడు తెలియగలవాడైతే, లేదా బైబిల్ దేవుడి క్యారెక్టర్ని సృష్టించడం తెలియగలవాడైతే మానవ జాతి విస్తరణకి ముందే ధర్మశాస్త్రం ఇచ్చేయాలి. మీరు ఎప్పుడో మధ్యలో వచ్చి ఒక ధర్మశాస్త్రం పెట్టి, తర్వాత ఎప్పుడో 2000 సంవత్సరాలకు వచ్చి యేసొచ్చి, ఈయన నమ్ముకోవాలని కొంతకాలం, ఈయన నమ్ముకోవాలని కొంతకాలం అట్లా ఉండదు. భగవంతుడు ఏం చేస్తాడు? మానవ జాతి ఆవిర్భావానికి ముందే ధర్మశాస్త్రం ఇచ్చేసాడు లోకంలో, వేదాలు ఇచ్చేసాడు. ఆ తర్వాతే సృష్టి జరిగింది. అప్పుడు మొట్టమొదటి మానవుడి దగ్గర నుంచి ఒకటే ధర్మం. ఇప్పుడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తున్నాడు అర్జునుడితో, ఈ ఉమ్, జ్ఞానం అనేది అనాది కాలం నుండి సూర్యుడికి ఉపదేశించాను మొట్టమొదట నేను. అక్కడి నుంచి ఫార్వర్డ్ అవుతూ వస్తుంది. క్యారీ ఫార్వర్డ్ తరతరాలుగా వస్తూ ఉంది. ఏది సృష్టి ఆదిలో ఉపదేశించానని చెప్పాడు భగవద్గీత. మళ్ళీ అది క్షయమైపోయింది. అంటే సంవత్సరాలు, యుగాలు యుగాలు గడిచే కొద్దీ క్షయమైపోయి విచ్ఛిన్నమైంది కాబట్టి మళ్ళీ నేను ఫ్రెష్‌గా దాన్ని ఆ సారాంశాన్ని నీకు చెప్తున్నాను అని చెప్పి అర్జునుడికి చెప్పాడు భగవద్గీత. అంటే దేవుడు ఏం చేస్తాడు? సృష్టి ఆదిలో మొట్టమొదట్లోనే ధర్మశాస్త్రం ఇచ్చేస్తాడు. ఎందుకంటే మొట్టమొదటి మానవుడి దగ్గర నుంచి ఒకటే, అందరికి ఒకటే వర్తించాలి గదా. మీకు మొత్తం ప్రపంచం అంతా విస్తరించిపోయినాక మోషే వచ్చి ధర్మశాస్త్రం రాసి ఇది దేవుడు చెప్పాడేంటండి? తలకాయ ఉందా ఆయనకి? మోషే గారిని తిట్టకో. అసలు నాకు కొన్ని అసహ్యమైన క్యారెక్టర్‌లు ఉంటాయండి. నేను తిట్టడం కాదులే గానీ, ఉమ్, ఈ రోజు ప్రపంచం కొట్టుకు సాగడానికి కారణం మొట్టమొదటి మూల పురుషుడు మోషే. మోషే ఉమ్, వేసిన విత్తనం దగ్గర నుంచే యూదు మతం వచ్చింది. ఆ యు ఆ ఉమ్, యూదు మతం నుండే క్రైస్తవం వచ్చింది. ఆ యూదు మతం నుండి ఇస్లాం వచ్చింది. ఉమ్, ఎన్ని లక్షల మంది తల్లులు చచ్చారండి అనవసరంగా. ఉమ్. ఇప్పుడు ఈ రోజే 'చావా' సినిమా చూశాను. ఏంటది? 'చావా' అని ఉహు, శివాజీ కొడుకు సంభాజీ గురించి సినిమా. ఉహు. చూడండి మీరు కూడా. అసలు మీకు మన సంస్కృతి, మన పూర్వీకులు ఎన్ని త్యాగాలు చేశారో అర్థమైద్ది. ఉమ్. రైట్ బ్యాక్ క్రిస్టియన్స్ సరే మరి అంటారు ఇప్పుడు కదా. నేను మాట్లాడినా, ఇప్పుడు నువ్వు చెప్పిన దానికి చెప్పండి. నువ్వు ఆల్రెడీ ఆ టాపిక్ నుంచి పక్క వచ్చావు కనుక నేను మాట్లాడతాను. ఉమ్, ఇప్పుడు మతం మతం అనేటువంటిది విశ్వాసం మీద ముందు ఆధారపడి ఉంటదండి అన్నది నువ్వు రేజ్ చేసావు. ఉమ్, అది హిందుత్వం క్రిస్టియానిటీ కానీ లేదా ఇస్లాం కానీ ఏదన్నా కానీ మతం అనేది విశ్వాసం మీద ఆధారపడి ఉంటది అనేది నువ్వు రేజ్ చేసిన పాయింట్. ఉమ్, అవునా? అవును. అక్షరాలు నువ్వు అదే చెప్పావు. నేను దానికి యాక్సెప్ట్ చేయను. ఉమ్. మా యొక్క క్రిస్టియానిటీకి రుజువులు ఉన్నాయి. మేము ఏది చూచితిమో, ఏది కన్నులారా వింటిమో, ఏది నిదానించి చూచితిమో, ఏది చూసామో మేము వాటిని ప్రకటిస్తున్నామని చెప్పారు. పత్రికలు యోహాను పత్రికలో యోహాన్ రాశాడు. మీరు సో ఎంత అమాయకులంటే, లేదు లేదు, నన్ను మాట్లాడి, నువ్వు మాట్లాడినప్పుడు నేను ఊ కూడా కొట్టలా. నువ్వు ఆహా, మాట్లాడి ఊ అది కొట్టమంటే ఊ రుజువులే. కొట్టాను. అప్పుడు వాళ్ళు దొంగలు ఎవరో మేము చూసాం లేదు లేదు, అది రుజువు ఎలా ఇప్పుడు అయిందండి? అయ్యో, యేసుక్రీస్తు జీవించాడు రుజువే. ఆ, ఆయన ఇప్పటికి మూల పురుషుడే. క్రీస్తు శకం క్యాలెండర్ ఉంది, కాదు క్రీస్తు కాదు, శకం క్రీస్తు పూర్వం. ఒక్క నిమిషం, ఇంకా ఒక్క నిమిషం. రుజువే, ఇంకా కాదు కాదు, రుజువు లేనిది ఎక్కడ?
ఇప్పుడు యేసు జీవించాడు క్రిస్టియానిటీ అన్నదానికి అట్లయితే నాకు క్రిస్టియానిటీ అక్కర్లేదు. నేనేదో గుడ్డితనంగా విశ్వాసంగా యేసయ్య ఉన్నాడంట, సరేలే మా తాతలు చెప్పారు, మా నాన్నలు చెప్పారు, బైబిల్లో ఉందలే. నో ఇప్పుడు నో 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 శివాజీ కొడుకు గురించి చెప్పా, సంభాజీ మహారాజ్ గురించి చెప్పా కదా, ఆయన జీవించాడు, మీరు ఆయన నమ్ముకోండి. నాకు అక్కర్లేదు. నాకు అక్కర్లేదు యేసు. సరే నీ ఇష్టం అది. అదే మేము నేను బలవంతం చెప్పేది. చేయం, క్రైస్తవ్యం బలవంతం చేయదు. ఇప్పుడు మీరు ఎంత అమాయకత్వంగా మాట్లాడుతున్నారంటే, యేసు ఉన్నాడు అయ్యో కాబట్టి నువ్వు యేసు వద్దు, ఉండొచ్చండి. నీ నేనేమంటున్నానంటే స్టాండర్డ్ మీద నువ్వు నిలబడు. నే- మీ హిందూ గ్రంథాల ఏమండి? ప్రకారంగా విశ్వాసం అన్నావు, నిజానికి చెప్పాలంటే విశ్వాసం కాదు, నువ్వు చెప్పేది కూడా నీకే రివర్స్ అవుతుంది. ఏంటో తెలుసా? ఎందుకు నాకు ఆల్రెడీ భగవంతుడు అనేటువంటి ఆయన వేదాలు ఇచ్చాడు, ఆ తర్వాత ఇట్లా మనుషుల్లోకి వచ్చినాయి, ఆ తర్వాత స్ప్రెడ్ అయింది అన్నప్పుడు ఇంకా విశ్వాసం ఏంటి అంటే, ఆల్రెడీ దేవుడు వేదాలు ఇస్తే ఇంకా విశ్వాసం ఏంటి? మాకు విశ్వాసం కాదు, మాకు ఆధారం ఉంది అని చెప్పాలి నువ్వు అట్లా కాకుండా మళ్ళీ విశ్వాసం మీదే మేము మతాలు కట్టబడతాయి అంటే దాన్ని నేను యాక్సెప్ట్ చేయను. అలాంటివి నాకు అక్కర్లేదు, అలాంటి మతాలు. సో మీరు కాబట్టి అసలు ఏం క్రిస్టియానిటీ మాట్లాడుతున్నారు అలాంటిది మీకు కాదు. అర్థమవుతుందా? అర్థమైంది. ఇప్పుడు మీ దాంట్లో రుజువులు ఉన్నాయి అన్నారు, ఇంతకు ముందు ఏమన్నారు, రుజువులు చూపించమంటే నా వల్ల కాదు, చేతులు ఎత్తేశారు. మళ్ళీ ఎప్పుడు మా రుజువులు ఉన్నాయి అంటారేంటి? ఎప్పుడు ఇప్పుడు ఇప్పుడు మన సంభాషణలోనా? ఆ దేనికి? ఇప్పుడు మీ దాంట్లో రుజువులు ఉన్నాయి అన్నారు కదా, అవును, మీరు రుజువులు స్వర్గ లేవు, నరక నేను చేతులు ఎత్తలేదే. కాదు రుజువులు ఉన్నాయి, అయితే ఒకవేళ నాకు అనుభవం లేకపోవచ్చు. ఇప్పుడు చూపించండి. అయితే ఇప్పుడు స్వర్గ నరకాలు మరి రుజువు చూపించండి, నాకు చూపించాలంటే ఆడెవడో అయ్యో, చెప్పాడు కాదు. మత విశ్వాసానికి పాయింట్ నోట్ దిస్ పాయింట్. అవునండి, ఇప్పుడు మీ మత స్వర్గాలు విశ్వాసానికి కాదు, మత విశ్వాసానికి దగ్గర మన టాపిక్ ఇక్కడ. మత అవునండి. విశ్వాసంలో విశ్వాసం మీద ఆధారపడి మూలంగా ఉంటాయి అన్నది నీ వాదన. నేననేది కాదు, క్రైస్తవ్యం అనేటువంటిది రుజువులతో ఆధారాలతో అది ఉంది. చూపించండి ఒక్క అంటున్నాను. రుజువులు విశ్వాసమే అంటే కాదు ఇప్పుడు నా అంటున్నాను. కళ్ళ ముందు, ఇప్పుడు ఇప్పుడు ఆడెవడో రాసుకున్నాడు కాదండి, రుజువులు అంటే నా కళ్ళ ముందు ఇప్పుడు కనపడాలి. రుజువు అంటే అది. సపోజ్ కృషిఫలే నీకు రుజువు. నిన్న దాకా ఏదో అయితే నా అయిపోయాడు, రుజువు చెప్తా నాకు కదండి. బైబిల్ వ్యతిరేకం అయిపోయింది, బైబిల్ మంచిది కాదని ప్రశ్నించిన వాడు సడన్గా ఎందుకు మారాడు? ఇది ఒక రుజువే. నేను చెప్తాను, నేనే రుజువు. అట్లయితే యేసు వచ్చి నేను ప్రేతాత్మను అయ్యానని చెప్పి నాకు చెప్పాడు. నాకు అంటే నన్ను ఇప్పుడు మనం అర్ధంతరంగా చంపేశారు. నన్ను గొడవపడుతున్నాం కనుక అర్ధంతరంగా ఈ చంపేశారు. గొడవలో ఏదో నేనంటే అది ఎవిడెన్స్ కిందకి చెల్లదు. నేనే నువ్వు రుజువు అన్నది అండి. నేను అన్నది. ఇప్పుడైతే యేసు నేను దేవుడిని నన్ను కృషిపాల్ దేవుడిని లాగా చేశాడు ఒక వ్యక్తిని అనవసరంగా. చూపించు బయట, యేసు ఎవరిది ఈ వ్యక్తి ఏమంటున్నాడంటే, ఇట్లా అయ్యాడని. అరే యేసు నా దగ్గరకు వచ్చి మొత్తుకున్నాడు, నేను ప్రేతాత్మనై తిరుగుతున్నా, నాకు శాంతి లేక మనశ్శాంతి ఆత్మశాంతి లేకుండా పోయిందని. అయ్యయ్యో, యేసు కాదు, అయితే అది దయ్యం వచ్చి ఉంటది నీ నిజంగా దగ్గరికి. యేసేనండి బాబు. అయ్యో, దయ్యం వచ్చి ఉంటది. సరే యేసే దెయ్యం అయ్యాడు ఎవడో తెలుసు. లేదు అట్లా అనుకో. ఇప్పుడు యేసయ్య నిజంగా దయ్యం ఏంటి? చెప్పాలంటే, ఇప్పుడు దేవుడు అయితే పని పాట లేకుండా ప్రతి ఒక్కరి దగ్గరికి పరిగెత్తుకుంటూ పోయి నన్ను నమ్మండి వాళ్ళు ముడుచుడు మరి తిరుగుతూ ఉంటాడా? దానికి బైబిల్లో దానికి కూడా జవాబు ఉంది. ఎవరిని మీకు కరుణింతునో అసలు వానిని అంటే కరుణింతును. మొత్తం పాస్టర్లు అందరూ తేడాగా ఉంటారండి అసలు. అయ్యో, కాదు, మీరు అర్థం కాదు, చేసుకోవడం మీరు పొరపడుతున్నారు. ఇప్పుడు రుజువులు అన్నారు. ఇప్పుడు అందరి దగ్గరికి నేను కాదండి, ఇందాకే చెప్పాను, ఎవడు ఎక్కువ మనం తీస్తామో వాడి దగ్గర ఎక్కువ తీసుకుంటాం, ఎవడికి తక్కువ ఇస్తామో తక్కువ అసలు మీరు తీసుకుంటాం. మొత్తం డైవర్ట్ అట్లా చేసేసారు. రుజువులు అట్లాగే అంటారు కాదు మీరు. కరుణాకర్. ఈ క్రైస్తవ మతానికి అట్లాగే రుజువులు నాకు దేవుడు ఆ point ఒక్కొక్కరి వద్దు. దగ్గర ఒక్కొక్క దర్శనం ఇవ్వచ్చు. జానబాబు గారు, ఇప్పుడు ఇప్పుడు మీరు క్రైస్తవ మతానికి రుజువులు అన్నారు. రుజువులు అంటే ఇప్పుడు నా కళ్ళ ముందు నాకు రుజువులు చేయాలి, మీరు కనపడాలి సత్యం అని. మీరు మీ మతంలో స్వర్గ నరకాలు ఉన్నాయి, నాకు స్వర్గం చూపించండి, నరకం చూపించండి, అది రుజువు చూపించడం. రుజువులంటే మతానికి రుజువులంటే ఇప్పుడు నేను సేవించే దేవుడు యేసునాయన, నా యేసు ప్రభు ఇదిగో జీవించాడు 2000 సంవత్సరాలకు పూర్వం. క్యాలెండర్ ఉందా? ఉంది. ఎన్ని సంవత్సరాలు? ఇన్ని సంవత్సరాలు. నా భారతదేశంలో కూడా నన్ను మాట్లాడి బాబు గారు, నన్ను మాట్లాడేవయ్యా. జాన్ బాబు గారు ఒక విషయం అయ్యో, నన్ను ఒక మాట మాట్లాడి కాబట్టి నన్ను ఒక మాట మాట్లాడి అయిపోవచ్చింది. నేను నా భారతదేశంలో, నా హిందూ దేశం అని భావించే ఈ భారతదేశంలో క్రీస్తు శకము క్రీస్తు పూర్వము అని పెట్టారు అంటే నాకు అదే రుజువు. ఎప్పుడు అదంతా తీసేసారు. అయ్యో, ఎవరు తీశాడు? ఉన్నారంటే యేసు ఉన్నాడు కాబట్టి క్రైస్తవ మతం రుజువు ఏంటండి? ఇప్పుడు యేసు ఉన్నాడని నేనే చెప్తున్నా, యేసు ఉన్నాడు పిచ్చోడు అని చెప్తున్నా నేను. అది నువ్వు పిచ్చోడు అయి ఉంటావు, అందుకని నువ్వు పిచ్చోడు అంటున్నావు. యేసు పిచ్చోడు బైబిల్లో, యేసుకు మతి చెలించిందని బైబిల్లో రాశారు. యేసు తల్లిదండ్రులు భావించారు, ఆయన పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు. పిచ్చోడు యేసు నిజంగా. అయ్యో, పిచ్చోడు భూమి మీద ఉన్నాడు కాబట్టి దేవుడు అయిపోతాడా? నేను వినండి, మతి చెల్లించిందేమో అనుకున్నారని ఉంది కానీ ఆయన పిచ్చోడు అని రాయలేదే. యేసుకు మతి చెల్లించి చెల్లించిందేమో అనుకున్నారు. ఎందుకు? ఇల్లు వాకిలి విడిచిపెట్టి దేవుని సువార్త చేస్తున్నాడు, దేవుని రాజ్యాన్ని సువార్త ప్రకటిస్తూ వెళ్తున్నాడు కనుక. ఏంటండి పిచ్చోడు అని బైబిల్ ఎక్కడ లేదు. మతి చెల్లించిందేమో అని వారు అనుకున్నారని బైబిల్లో ఉంది. ఎవరు అనుకున్నారు? వాళ్ళ పేరెంట్స్. అదే మరి ఇంట్లో సొంత తల్లిదండ్రులే యేసు పిచ్చోడు అనుకున్నారు. అయ్యో, మళ్ళీ పిచ్చోడు అనుకున్నా అంటావు? పిచ్చోడు అవటం వేరు, ఇప్పుడు నాకు అర్థం కాదండి. ఇప్పుడు మేరీకి దేవదూత కనపడిందని రాశారు. దేవదూత కనపడి నీకు పుట్టబోయే
శిశువు పరిశుద్ధుడు అనబడతాడు, దేవుడు కుమారుడు అనబడతాడు అని చెప్పి దేవదూత ఏకంగా దర్శనం ఇచ్చి మేరీకి కనపడింది కదా. ఉమ్, కనపడిందో కనపడ్డాడో దేవదూత స్త్రీలింగం పురుషలింగం పక్కన పెట్టండి. మరి ఉమ్, మేరీకి తెలియాలి కదా ఉమ్. యేసు మహిమాన్వితుడు అని చెప్పి. పిచ్చోడని ఎందుకు అనుకుంది ఆవిడ? అంటే దేవదూత అయ్యో కనపడతా ఒట్టి నాటకం. అయ్యో, అలాంటప్పుడు యేసు మహిమాన్ని ఎవరు మరి అనుకుందని బైబిల్ ఏం రాసలేదే. ఆయన ఇంటివారు, ఆయన ఇంటి వారంటే అన్నదమ్ములు. అన్నదమ్ములకి మరి పోనీ అనుకోలే. అన్నదమ్ములు అనుకున్నారు. మరియాకి నమ్మకం ఉంది. ఎందుకో తెలుసా? కానాను పెండ్లి విందులోనే నాయన ఇక్కడ ద్రాక్షారసం అయిపోయిందని చెప్పింది. ఎందుకు అంటే ఆ, ఆయనలో మహిమ ఉందని ఆయనకు తెలుసు. అక్కడ ఆగండి. అప్పుడు మరీకి నమ్మకం ఉంది కదా యేసు ఉమ్, మహిమాన్వితుడని. ఉమ్. అన్నదమ్ములు యేసు పిచ్చోడు అనుకుంటున్నారు కదా. ఆ అన్నదమ్ములు అనుకుంటున్నారు. ఆ అప్పుడు మరి ఏం చేయాలి? ఆ, మరి మీకు తెలియదు ఆయన గొప్పోడు మహిమాన్వితుడు నాకు ఆ, కాదా అని చెప్పాలి. మరీ చెప్పాలి కదా. ఆ, అంటే చెప్పే ఉంటది. మరి వాళ్ళు వాళ్ళు ఎందుకు నమ్మలేదు. నమ్మలేదు? ఇప్పుడు మేము చెబుతున్నాము, మా తమ్ముడుగా నా ఫ్రెండ్ గా నువ్వు నమ్ముతున్నావా? అంతే. అంటే ఊరికమ్మా నీకేం సొంతంగా తెలుసులేమ్మా, ఇప్పుడు మరి వాడు పిచ్చోళ్ళకి తిరుగుతున్నాడు ఆ, అని ఇక్కడ అన్నదమ్ములు అంటారు సహజంగా. ఇక్కడ ఆగండి. ఉమ్, ఇక్కడ కొంచెం గ్యాప్ ఇవ్వండి. ఉమ్, అంటే ఇప్పుడు మీరు చెప్పే దాన్ని బట్టి యేసుని ప్రత్యక్షంగా చూసిన, తోడబుట్టిన, మరియ చెప్పిన, సొంత తల్లి చెప్పినా కూడా నమ్మని వాళ్ళు, అంటే యేసు తోడబుట్టిన వాళ్ళు ఉన్నారు కదా. ఉమ్, అంటే యేసుని ప్రత్యక్షంగా చూస్తూ పెరిగిన సొంత తోడబుట్టిన వాళ్ళే నమ్మకపోతే, ఎక్కడో సుదూరంగా వేరే దేశాల్లో పుట్టి పెరిగి, వేరే సంస్కృతుల్లో, వేరే మతాల్లో, వేరే ధర్మాల్లో, వేరే ఆచారాల్లో, వ్యవహారాల్లో పుట్టి పెరిగినోళ్ళు, ఆల్రెడీ ఎన్నో తరతరాలుగా దేవతారాధన చేసుకునేవాళ్ళు, వాళ్ళు నన్ను నమ్మకపోతే ఆళ్ళని చంపేస్తా. ఎంత పిచ్చితనం ఇది! సరే అక్కడ సొంత ఆగు. తోడబుట్టినోళ్ళే ఆగు ఆగు నమ్మరు. ఆగు. ఇంకా అక్కడ అంటే జవాబు చెప్పని లాగొద్దు. ఇక్కడే జవాబు చెప్పాలి. నువ్వు అడిగావు గనక. ఆ, యేసు ప్రభు అందుకని ఒక మాట చెప్పాడు. ఏ ప్రవక్త, ఏ గొప్ప వ్యక్తి కూడా తన సొంత ప్రదేశంలో ఘనత పొందడు అని చెప్పాడు. ఇప్పుడు ఆ, నేను నా ఇంట్లో అరే చిన్నోడా అని పిలుస్తుంది మా అక్కయ్య. అదే నేను మీలాంటి వాళ్ళ దగ్గరకు వచ్చాను అనుకోండి, ఏమండి పాస్టర్ గారు అని పిలుస్తారు. అందుకనే ఈయన ప్రపంచంలోనే పెద్ద పాస్టర్ అంట, వాళ్ళ ఇంట్లోనే ఒరే అరే అని పిలుస్తారు. ఏంటంటే తప్పు కదా అది. అది అది మామూలే, క్యాజువల్ అది. ఇంటి వాళ్ళు. మళ్ళీ ఇంకొక విషయం నీకు తెలియాలి. ఏంటో తెలుసా? ఆయన సహోదరులు తర్వాత మారు మనసు పొందారు. ఆ సొంత యేసుప్రభు అన్నదమ్ముల్లో ఆ యోధా అనేటువంటి ఒక ఆయన, యాకోబు అని ఆయన పత్రికలు కూడా రాశారు. వాళ్ళిద్దరు సొంత తమ్ముళ్ళే, అన్నదమ్ములే. ఎప్పుడు మారు మనసు పొందారు నేను చెప్పనా? ప్రభు శిలువ మరణం పొందిన తర్వాత. అదే యేసు చచ్చిపోయి మతం తయారై దాని మీద బాగా ఇన్కమ్ వస్తుంది అన్న తర్వాత వాళ్ళు కూడా అబ్బా, ఇక అదే తయారయ్యారు. అంటే ఇనకమ్ అంతే కదా. ఏనా? అదే ఎందుకు ఇనకము? అరే పేతురు మొత్తం ఆస్తులు అన్నిటి లాక్కున్నాడు లేదా? ఎవరు లాక్కోలా? లేదు. లాక్కోలేదా? ఎందుకు అనవసరంగా ఆయన మరి నిలబెడతావు? అననీయ సిప్పోరని ఎవరు చంపారండి? ఆయన ఎవరి దగ్గర లాక్కోలా. వాళ్ళే ఇష్టపూర్తిగా తెచ్చి ఆయన పాదాల దగ్గర పెట్టి. ఆయన ఇల్లు కట్టించుకున్నాడా? అననీయ బంగారు కడ్డీలు ఏమో చేయించుకున్నాడా? గాజులు ఏమో చేయించుకున్నాడా? పిల్లలకి ఏమన్నా పెట్టాడా? అందరు ఆస్తులు అమ్మి ఈయనకి ఎందుకు ఇవ్వాలి? అక్కడ అందరూ తినటానికి, అందరూ తినడానికి ఏంటి? ఎవరు ఆస్తులు అందరూ వాళ్ళ దగ్గర? సమిష్టిగా ఉండటానికి, అందరూ సమిష్టిగా పంచుకొని అందరూ సమిష్టిగా తిన్నారని ఉంది. నువ్వు బైబిల్ చదివానన్నావు. అబ్బా, బైబిల్ రత్నావయ్యా కాదండి, నువ్వు. ఇప్పుడు ఆ? ఎవరు ఆస్తి వాళ్ళ దగ్గర పెట్టి వాళ్ళు తినలేరా? వీళ్ళు పంచాలా తీసుకొచ్చి? అవును, ఆ రోజు కలిసే ఉన్నారు. ఆ రోజున కలిసి వాళ్ళ ఆస్తి బైబిల్లో రాసి ఉంది స్పష్టంగా. స్పష్టంగా రాసింది. వాళ్ళకు ఉన్నవి వాళ్ళది కాదనుకొని అందరూ సమిష్టిగా కాదు, పంచుకొని ఒక తిన్నారు అని ఉంది. ఒక భార్యాభర్త ఆస్తి మొత్తం అమ్మి ఉమ్, కొంత దాచుకుని కొంత ఉమ్, ఇచ్చారు. ఉమ్, అప్పుడు నువ్వు ఎందుకు అబద్ధం చెప్పావని చెప్పి వాళ్ళని చంపేశారు. అది కదా. చంపటమే కాదు, అది వాళ్ళు చేసుకున్న పాపానికి ఫలితం అనిపించారు అప్పట్లో. పాపం అనుకుందాం సరే. ఇప్పుడు వీళ్ళు ఇష్టపూర్వకంగా ఆ ఇచ్చిన వరకే తీసుకుంటున్నారు అనుకోండి. వీళ్ళు అసలు దాచుకోవాల్సిన, అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంటది? అంటే నీ దగ్గర ఉన్న ఆస్తి అంతా కూడా మాకు ఇవ్వాల్సిందే అని ఒక రూల్ పెట్టారు. ఆ రూల్ పెట్టలా. రూల్ లేకపోతే పెట్టినట్టు ఎక్కడ ఆధారం ఉంది? బైబిల్ ఎక్కడ ఉంది రూల్ పెట్టారని? మరి వాళ్ళ ఎందుకు అబద్ధం చెప్పారు చెప్పండి? భార్య అందుకే విను. అది దురాశ. అదే వాళ్ళొక్కడిలోనే దురాశ దురాశ కాదండి. ప్రవేశించింది. అదే విను. మరి నువ్వు అడిగావు నన్ను చెప్పని. ఇప్పుడు ఎందుకని వాళ్ళు చెప్పారంటే, ఇప్పుడు ఎక్కడా ఒత్తిడి లేదు వాళ్ళ మీద. ప్రతి ఒక్కరు వాళ్ళకున్న స్థిర ఆస్తులు అమ్మి తెచ్చి ఆయన పాదాల దగ్గర పడేశారని చెప్పాడు. వీళ్ళు కూడా ఏం చేయాలి? అందరితో పాటు సమానమే కదా. కానీ అమ్మో ఏమో తర్వాత ఏమవుతుంది, ఎందుకు వచ్చిన గోళ్ళే దాచుకుందాం కొంత అని వీళ్ళలో దురాశ పుట్టించాడు సైతాను. అందుకని వాళ్ళ దురాశ వాళ్ళకి మరణం తెచ్చింది. ఇప్పుడు మీ ఆస్తి అంతా అమ్మి నా పాదాల దగ్గర పెట్టండి వచ్చి. నువ్వు దేవుడు కాదు కదంట. దేవుడు చెప్తే చేస్తాలే. నాకు దేవుడు, నేనే దేవుడిని, నేను చెప్తున్నా కదా. నేనే దేవుడు ప్రవక్తనే. నీకున్నదంటే 4వ వంతు కూడా లేదు నాకు. కాదండి, నేనే దేవుడు ప్రవక్తనే, నేను చెప్తున్నా కదా. ఇప్పుడు పేతురు దేవుడు ప్రవక్తని ఎవరు చెప్పారు? వాళ్ళే చెప్తున్నారు. పేతురు చేసినట్టుగా చచ్చిపోయిన బతికించు, అట్టకి తీసుకొచ్చేస్తా. నేను చేయి ముడితే చచ్చిపోయిన బతికించు, రోగులను స్వస్థపరచు, కుంటి వాళ్ళు లేపు, వాళ్ళకి చూపియ్యి. నిన్న నలుగురు లేచారు. ఇచ్చేసి చెప్పు, అప్పుడు తీసుకొచ్చి నీకు మొత్తం నీ కాళ్ళ దగ్గర పడేస్తా. నిన్న నేను ముట్టుకుంటే 4 శవాలు లేచినాయి, బతికారు.
చూపించు నాకు. సాక్ష్యం చెప్పి చెప్పిస్తా కావాలంటే. అదా చెప్పించు, సాక్ష్యం ఇప్పుడు మీ చెప్పించు. పేతురు చేసిన ఈ మార్కెటింగే కదా, వాళ్ళు చేసినవి కూడా ఇదేలే. అయ్యయ్యో, నువ్వు అన్యాయంగా నోరు పారేసుకున్నావు. ఇప్పుడు ఇంకొకటి, ఇప్పుడు మీ పేరేంది, కల్వరి బెల్లంపల్లి ప్రవీణ్, వీళ్ళు అద్భుతాలు చేస్తారు కదా. పోనీ మీ ఆస్తి మొత్తం తీసుకెళ్లి ప్రవీణ్కి ఇవ్వండి అయితే, మరి ఆయన ప్రవక్తగా. ఆ? మీ ఆస్తి మొత్తం అమ్మి బెల్లంపల్లి ప్రవీణ్కి ఇవ్వండి, ఆయన ఇప్పుడు అద్భుతాలు. ప్రవక్త దగ్గర తీసుకెళ్ళిపో మీ ఆస్తులన్నీ ఇవ్వమని బైబిల్ ఎక్కడ రాసలేదు. ఆ కాలంలో మాత్రమే అలాగ వాళ్ళు అంటే ఇప్పుడు చేశారని మీ ఉంది. ఆస్తిని ఇప్పుడు అద్భుతాలు చేస్తే ఇస్తా అన్నారు కదా, మీ ప్రవీణ్ ఆహా, అద్భుతాలు చేస్తున్నాడు. అద్భుతాలు చేస్తే ఇస్తారనే రూల్ లేదు అక్కడ. అరే ఆ ఇవ్వండి. కాలంలో మాత్రమే ఆ ఒకే ఇల్లు లాగా అదే ఒకే ఇప్పుడు కుటుంబం మీ లాగా పేతురు జీవించారు. చేసింది కూడా, మీరు దేవుడి పేరు చెప్పి మీ వాళ్ళందరూ ఆస్తులు లాక్కున్నారు. కొంతమంది భయపడ్డారు. అబ్బే, లేదు లేదు, కొంతమంది శుభ్రంగా భయపడలేదు. ఆ ఒక్క ఫ్యామిలీ తప్పు చేసింది. ఎగ్జాంపుల్ అందరూ ఒకటి సమిష్టిగా రాశారండి. పెట్టుకున్నారు, సమిష్టిగా తిన్నారు, సమిష్టిగా భుజించారు. ఆ సమిష్టిగా కాలం తినటం వరకు అది ఏంటండి? ఆ కాలంలో జరిగింది. ఎప్పుడు అయ్యో, ఎవరు మనకి అపోస్తల కార్యం 7వ అధ్యాయంలో కూడా చూస్తాం. భోజనం పంచి పెట్టడానికి ఇబ్బంది అవుతుందంటే కొంతమంది మళ్ళీ ఒక 7గురినో 12 మందినో నిలబెట్టి, అరే బాబు మేము ప్రార్థన చేయటం ఉంది, వాక్యం బోధించడం ఉంది, మేము బిజీగా ఉన్నాము, పంచిపెట్టే పని మాకు పెట్టబాకండి వాళ్ళు పెట్టారు. ఇప్పుడు అట్లాగా పంచిపెట్టి సమిష్టిగా తిన్నారని ఉంది బైబిల్లో చాలా ఆహా వివరంగా. సర్లేండి, అయితే నమ్మేవాళ్ళ కానీ. అయితే ఇప్పుడు పేతురుది నేను ఆల్రెడీ దర్శనం నాటకం ఆడాడని చెప్పి ఒక ఎపిసోడ్ బైబిల్ తరగతుల్లో చేశాను. ఇంకా చాలా సార్లు నేను అడిగాను, దానికి ఏమైనా మీరు సమాధానం చెప్పారా? ఆ రోజు మనం అనుకున్నాం కానీ పేతురు స్టేట్మెంట్ దాకా రాలేకపోయాం. ఆ రోజు అంటే పేతురు మనం దొంగ, డిబేట్ పెట్టుకున్న రోజు పేతురు దొంగ అని స్టాంప్ వేయడానికి మనకి అదొకటి సరిపోద్ది అంతే. ఇప్పుడు నేను చెప్పానుగా, నేను చెప్పిన దానికి ఏమి అన్నావు? ఏది సరే ఏది కదా, ఏమన్నాను ఏం క్రాచ్ అప్పుడు చేసావు, ఏం ఇది క్రాచ్ చేసావు నువ్వు? కాదండి, ఇప్పుడు ఇది పేతురు గురించి నేను క్లియర్ గా చెప్పాను నేను. ఆ, అంటూ జరిగిపోయావు. ఏం ఇంకేంటి? జరిగాను? పేతురు ఏంటి? చెప్పు, ఇక్కడ నేను చెప్తాను నీకు, ఇప్పుడే సమాధానం చెప్తాను. ఏది అడగమంటారు ఇప్పుడు? ఇదే పేతురు ఏదో మాట్లాడుతున్నావు కదా, దొంగ అని. పేతురు దర్శనం నాటకం అడగమంటారా? ఇప్పుడు ఈ భార్యాభర్తలు చంపిందే. భార్య భర్తలు చంపిన దానికే నీకు జవాబు చెప్తున్నాను కదా, చెప్పేశాను కూడా సరే క్లియర్ గా. చెప్పేశారు అనుకోండి, మీరు అనుకోండి. సరే మన అయ్యో, జనాలు డిసైడ్ నేను అట్ట చేసుకుంటారు. అనుకోను. నేను కరెక్ట్, నువ్వు సాటిస్ఫై అయితేనే. ఇప్పుడు పేతురు దర్శనం నాటకం గురించి చెప్తున్నాను. ఒకసారి మీరు కావాలంటే తీరిగ్గా చదువుకోండి ఖాళీగా ఉన్నప్పుడు. ఉమ్, ఇప్పుడు మార్కు సువార్తలో యేసు శిష్యులు అందరూ ఉండంగానే మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని చెప్పాడు కదా. ఉమ్, చెప్పాడా? ఉమ్, ఇప్పుడు ఆయన పరలోకానికి ఎక్కిపోక ముందు అని కదా. ఉమ్, అంటే మొత్తం లోకం అంతా కూడా మీరు మత ప్రచారం చేసి అందరినీ నా శిష్యులుగా చేసేయండి, మతం మార్చండి అని చెప్పాడు స్పష్టంగా. యేసు శిష్యులందరికీ చెప్పాడు అక్కడ. నువ్వు అయితే నమ్ముతున్నావా? అక్కడ రాసుకుని, నేను అక్కడ రాసి ఉందో చెప్తున్నాను, నేను నమ్ముతున్నాను కాదు. అదే ఊరికి అడుగుతున్నాలే, మీరు అలా క్రాస్ ఎగ్జామినేషన్. నువ్వు నేనెందుకు నమ్ముతున్నావా? నమ్ముతానండి? నేనెందుకు ఆ? నమ్ముతాను అసలు? సరే, అది నువ్వు ఇప్పుడు అది నువ్వు అది ఇప్పుడు నువ్వు అది నమ్మవు నువ్వు. అబ్బా, ఉమ్, అది తర్వాత ఉమ్, కల్పించి రాసింది అనేది నేను మీకు రుజువు చేస్తాను చూడండి. ఉమ్, మీరు రాతప్రతులు ఉంటాయి, బైబిల్ రాతప్రతులు ఉంటాయి కదా. ఉమ్, అంటే ఈ సువార్తలు మొట్టమొదట రాతప్రతులు ఉన్నాయి కదా, ఉమ్, 2వ శతాబ్దం 3వ శతాబ్దానికి చెందినవి. ఉమ్, ఆ రాతప్రతుల్లో మొట్టమొదట లభించిన రాతప్రతులు ఎందులో కూడా ఉమ్. మార్కు సువార్తలో ఈ 16వ అధ్యాయంలో 8 నుంచి 16 వచనాలు లేవు. అవి ఒక 300-400 సంవత్సరాల తర్వాత యాడ్ చేశారు వాటిని. మీకు కావాలంటే గూగుల్‌కి వెళ్ళి చూసుకోండి. మొట్టమొదట లభించిన రాతప్రతులు ఏవి కూడా లేవు. సరే, అది దానికి ఇప్పుడు నేను బైబిల్ నుంచి ఆధారం చెప్తున్నాను. మీకు కావాలంటే చదువుకోండి. ఉమ్, సరే, ఒకవేళ మార్కు సువార్తలో రాసినట్లుగా యేసు పరలోకానికి ఎక్కిపోక ముందే వీళ్ళందరికీ చెప్పింది, అందరిని మత ప్రచారం చేయండి, అందరిని మత మార్పిడి చేయండి అని చెప్పింది నిజమైతే, ఉమ్, అపోస్తల కార్యాలలో 10వ అధ్యాయంలో ఉమ్, పేతురు ఒక ఉమ్. అన్యుడి దగ్గరికి, అంటే ఇశ్రాయేలీయులు కాని వాడి ఇంటికి పోయి అక్కడ భోజనం చేసి వాళ్ళకి ఒక చిన్న కరెక్షన్, ఒక్క నిమిషం నాకు. ఉమ్, నువ్వు కంటిన్యూ చేయద్దు కానీ. ఉమ్, మార్కు సువార్త 16వ అధ్యాయంలో చెప్పింది యాడ్ చేశారు అనడానికి ఆధారం ఉందో లేదో నాకు తెలియదు. ఒకవేళ ఆధారం ఉంటే నాకు చూపించు, నమ్ముతాను. ఉమ్, 2, తర్వాత అసలు దేవుడు అట్లా చెప్పుండడు, వీళ్ళు ఇట్లా రాసుకున్నారు అనే నువ్వు చెప్తున్నావు. మార్కు సువార్తలో ఏదో అట్లా ఉందని. ఉమ్, నువ్వు అక్కడ దాకా వెళ్ళి, లేకపోతే అపొస్తలుల కార్యం 10వ అధ్యాయం దాకా కూడా నువ్వు వెళ్ళక్కర్లా. మొదటి అధ్యాయంలోనే దేవుడు చెప్పాడు, ఉమ్. మీరు సర్వసృష్టిలోకి వెళ్ళాలి, సువార్త ప్రకటించాలి, పరిశుద్ధాత్మ మీ మీదకి దిగుతుంది, మీరు శక్తిమంతులు అవుతారు, బోధిగంతంలో నాకు సాక్షులుగా జీవించండి అని ఆయన బతికున్నప్పుడు చెప్పాడు. చివరికి వెళ్ళేటప్పుడు మా అపొస్తలుల కార్యం మొదటి భాగంలో కూడా చెప్తాడు. చెప్పాడా? నువ్వు 10 దాకా వెళ్ళావు, మార్కులోకి వెళ్ళావు అని అంటున్నావు. అంటే నేను చెప్పబోయేది ఏంటో మీకు అర్థం కాక మీకు మీరు ఉచ్చేసుకున్నారు ఇప్పుడు. సరే చెప్పు. ఉచ్చును తెంచి పడేస్తాడు నా యేసయ్య. సరే, తెలుస్తాడు, చూద్దాం లాగండి. ఇప్పుడు అయితే అపోస్తల కార్యం మొదటి అధ్యాయంలో కూడా ఆయన పరలోకానికి వెళ్ళక ముందే మొత్తం అందరినీ శిష్యులుగా చేయని స్టాండర్డ్ గా చెప్పేశాడు కదా అందరికి. దాదాపుగా అపొస్తలుల కార్యం మొదట బైబిల్లో ఇప్పుడే చూస్తానండి, ఫోన్ లోనే ఉంది. సరే, చెప్పాడు అనేది ఓకే, అంతవరకు ఒప్పుకుందాం. ఆ, ఇప్పుడు మీకు కావాలంటే అపోస్తల కార్యం 10వ అధ్యాయం తీసుకోండి. అక్కడ పేతురు
ఉమ్, ఒక ఇశ్రాయేలీయుడు కాని వాడి ఇంటికి పోయి అక్కడ భోజనం ఉమ్, చేసి ఉమ్, వాళ్ళకి సువార్త చెప్పాడు. అక్కడ ఉమ్, ఎవరో మారు మనసు పొందారు, మతం మారారు అని చెప్పి ఉంటది. అవును. అయితే పేతురుతో ఇది జరిగిన తర్వాత పేతురుతో మిగిలిన ఉమ్, శిష్యులందరూ తగువ పెట్టుకుంటారు. ఉమ్, నువ్వు ఇశ్రాయేలీయులు కాని వారి దగ్గరికి పోయి భోజనం చేయటం ఏంటి? ఉమ్, వాళ్ళకి సువార్త చెప్పటం ఏంటి? వాళ్ళకి బాప్తీసం ఇవ్వటం ఏంటి? ఉమ్. అని చెప్పి తగువ పెట్టుకుంటారు. ఒక చిన్న మాట బైబిల్ తీశాను. ఒక క్లారిటీ కోసం. అపోస్తల కార్యం 1:8 అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుదురు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములు ఎందంతటా భూదిగంతముల వరకు నాకు సాక్షులైందని వారితో చెప్పాను. ఎస్, ఇప్పుడు కంటిన్యూ చేయి. అంటే అపోస్తల కార్యం 1లో కూడా ఆ మాట చెప్పాడంటానికి నేను ఆ బైబిల్ తీశానులే ఫోన్ లోనే. సరే, ఆ, చెప్పినట్లుగా రాసుకున్నారు, అది నేనే చెప్తున్నాగా. ఉమ్, ఆ అయితే ఉమ్, ఉమ్, ఇప్పుడు ఈ అపోస్తల కార్యాల 10వ అధ్యాయంలో ఉమ్, ఇప్పుడు ఈ పేతురు ఈ సువార్త చెప్పి వాళ్ళకి ఏదో బాప్తీసం ఇస్తే ఉమ్. మిగిలిన వాళ్ళందరూ గొడవ పెట్టుకున్నారు కదా. అవును, నువ్వు ఎట్లా చెప్తావు వాళ్ళకి సువార్త, ఎలా చెప్తావు, మారు మనసు అదే బాప్తీసం ఎలా ఇస్తావు అని. అవును. ఇది ఎప్పుడు జరిగింది? యేసు పరలోకానికి వెళ్ళిపోయిన చాలా రోజుల తర్వాత. ఉమ్, ఆ అంటే ఉమ్, పరలోకానికి వెళ్ళక ముందు అందరికీ సువార్త చెప్పండి, అందరినీ మతమార్పిడి చేయండి అని చెప్పిందే నిజమైతే ఉమ్. పేతురు చేసింది తప్పెలా అయింది? పేతురు మీద వీళ్ళందరూ తగు ఎందుకు పెట్టుకున్నారు? నీ నీ క్వశ్చన్ సరిగ్గా క్లారిటీ లేదు, గజిబిజిగా ఉంది. మళ్ళా అడుగు. ఇప్పుడు యేసు సిలువ వేయబడి తిరిగి లేచాడు అని రాసుకున్నారు కదా. ఆ రాసుకున్న ఆహా, నువ్వు నవ్వబాకు. నేను బైబిల్ చూస్తే కొంచెం సరిగ్గా వినలేదు, అందుకని మళ్ళీ అడుగు అంటున్నానులే. చెప్పు. సరే, మీరు టైం తీసుకోండి. ఇప్పుడిప్పుడే చెప్పమని కూడా కాదు, మీరు కావాలని ఆ, బాగా ప్రిపేర్ అయ్యి చెప్పండి. అవసరం లేదు, చెప్పు. ఇప్పుడే చెప్తా. యేసు రక్తం విజయం. చెప్పు. మీరే చెప్పారు కదా, యేసు ఉమ్. పరలోకానికి వెళ్ళిపోక ముందే అందరినీ మతమార్పిడి చేయండి, అదే సువార్త చెప్పండి సరే, అందరికి సువార్త ప్రకటించండి, అందరినీ నా శిష్యులుగా చేయండి అని అని యేసయ్య బతికుండగా చెప్పాడు. చెప్పాడు కదా. అంటే చివరికి పరలోకం వెళ్ళేటప్పుడు చెప్పాడు. రైట్. చెప్పాడు కదా. రైట్. అంటే దాని అర్థం ఏంటి? ఓన్లీ ఇశ్రాయేలీలకే కాదు, ఇప్పుడు మత్తయి సువార్తలో మీరు ఇశ్రాయేలీల వద్దకే గాని అన్ని జనుల వద్దకు పోవద్దని చెప్తాడు అక్కడ. సరే, ఇక్కడ పరలోకానికి వెళ్ళిపోయే ముందు అందరికీ సువార్త చెప్పండి అని చెప్పాడు. అదొక భాగంలే. అది బతికున్నప్పుడు ఆయన కొంత సరే, సమయం ఒక పీరియడ్ వాళ్ళకి ఇచ్చాడు. తర్వాత పీరియడ్ అందరి దగ్గరికి వెళ్ళమన్నాడు. ఓకే. సరే, ఇప్పుడు పరలోకానికి వెళ్ళక ముందే అందరికీ సువార్త చెప్పండి, అందరినీ మతమార్పిడి చేయండి అని ఉమ్, చెప్పేశాడు కదా, ఉమ్, స్టాండర్డ్ గా. మత మరి మార్పిడి అనబాక మనసు అది స్వార్థ ప్రకటించమన్నాడు సరే, దర్శనం. మత మార్పిడో లింగ మార్పిడి ఏదో చేయమన్నాడు అనుకోండి, మనసు అరే, మార్పు. నోరు కంట్రోల్ చేసుకోవా నాతో మాట్లాడేటప్పుడు. సరే, మనసు మార్పిడి మరి. అనుకోండి. ఉమ్, సరే, అయితే ఇప్పుడు ఉమ్, పేతురు అన్ని జనుల ఉమ్, దగ్గరికి పోయాడు, సువార్త చెప్పాడు, ఉమ్, వాళ్ళకి బాప్తీసం ఇచ్చాడు. ఉమ్, మరి పేతురుతో వీళ్ళు తగువ ఎందుకు పెట్టుకున్నారు? యేసు ఉమ్, ఆల్రెడీ చెప్పాడు కదా అందరికీ సువార్త చెప్పమని. ఉమ్. కానీ ఈ పేతురు చేసిన పనికి మిగిలిన వాళ్ళందరూ ఎందుకు గొడవ పెట్టున్నారు చెప్పండి? గొడవ రెండు సందర్భాల్లో ఉంది. నేను అందుకు నువ్వు సరిగ్గా క్లారిటీగా చెప్పలేదు అన్నాను. ఒకటి, భోజనం చేసేటప్పుడు లేచి వెళ్ళిపోయాడు పేతురు ఒక సందర్భంలో. నేను మీకు అన్యులతో కలిసి భోజనం చేస్తున్నాడు అన్న అన్న విధానంలో. ఒక్క నిమిషం, నేను మీకు రిఫరెన్స్ ఇస్తా ఉండండి. ఉమ్, సరే.